హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. సమ్మర్ హాలిడేస్ అనుకోకుండానే వచ్చాయి. అనుకునే లోపే అయిపోయాయి. ఏం చేయాలో అర్థం కాలేదు. కానీ కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపల స్కూల్స్ అయితే ముందుకొచ్చేసాయి. మేము ఈ సమ్మర్ హాలిడేస్‌కి చెన్నై వచ్చేసి దాదాపు 1 మంత్ అవుతుందండి. 1 మంత్‌లో మేము ఎక్కడికి వెళ్ళకోకుండా అయితే ఉండం కదా! ఖచ్చితంగా అక్కడుండే ప్లేసెస్‌కైతే తిరిగే ఉంటాము. అలా తిరిగిన ప్లేసెస్‌లో ఇదైతే ఒక ఫస్ట్ అండి. ఏ డే ఇన్ మై లైఫ్ లాగా ఈ మెమరీనైతే నేను మీతో షేర్ చేయబోతున్నాను. నార్మల్‌గా మేము మార్నింగ్ లేచేసి బయలుదేరిపోయామండి. మేము తొందరగానే వెళ్ళాలి కాబట్టి చెన్నైలో ఇంకా ఎండలు బాగా ఉంటాయి కాబట్టి మార్నింగే బయలుదేరామనమాట. నార్మల్‌గా మేముండే ఏరియా నుంచి మేము ఆటోలో రైల్వే స్టేషన్ దాకా అయితే వెళ్ళిపోయాము. కాకపోతే ఇదే నేను ఫస్ట్ టైమ్ చెన్నైలో అంటే లోకల్‌లో తిరగడం అనమాట. సో, నాకైతే మంచిగానే అనిపిచ్చింది. మేముండే ఏరియా గుడివంచరి అండి. అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి వేరే ఊరికి. కాకపోతే మెయిన్ రైల్వే స్టేషన్ అయితే ఇదే అనమాట. మేము డైరెక్ట్‌గా రైల్వే స్టేషన్‌లోకైతే వెళ్ళిపోయేసి టికెట్లయితే తీసుకుంటున్నామండి. సో, మేము పిల్లలం, పెద్దలం ఉన్నాం కాబట్టి అందరం టికెట్లు తీసేసుకొని రైల్వే ట్రాక్ దగ్గరకైతే వచ్చేసాం. మా బుడ్డదానికి చాలా హ్యాపీగానే ఉంది. కానీ ఎండ చాలా ఉందని కొప్పైతే కట్టిచ్చేసుకునింది. సో, టికెట్లు కూడా తీసేసుకొని మేమైతే బయలుదేరిపోయాము. ట్రైన్ గూడా వచ్చేసి ట్రైన్ గూడా ఎక్కేసామండి. లోకల్ ట్రైన్స్. ఫైనల్లీ 1 అవర్ తర్వాత మాకు బీచ్ స్టేషన్‌కైతే వచ్చేసామండి. అంటే మెయిన్ బీచ్ ఉండే దగ్గరే మేమెళ్ళే ప్లేసెస్ కూడా ఉన్నాయన్నమాట. సో, నేను ఈ వ్లాగ్‌నొచ్చేసి 2 వీడియోస్‌గా సెపరేట్ చేసి పెడుతున్నాననమాట. ఫస్ట్ అయితే ఈ వీడియో పెడుతున్నాను. దీని తర్వాత నెక్స్ట్ వీడియో ఇంకోటొస్తుంది. ఈ లోకల్ ట్రైన్స్ ఎప్పుడూ ఉంటాయండి. లాస్ట్ స్టేషనే బీచ్ స్టేషన్ అనమాట మేమెక్కడము. సో, ఇక్కడ నుంచి చూస్తే మాకు డైరెక్ట్ పెద్ద షిప్ అయితే కనిపించిందండి. కానీ నేను పక్కనే అనుకున్నాను బీచ్. కానీ ఇక్కడ నుంచయితే చాలా దూరమే ఉందనమాట. ఆటోలో వెళ్ళాలి. ఇంకా మేము బయటకొచ్చేసి ఆటో చూసే లోపల నాకు ఈ పెట్లు పెట్లు బిల్డింగ్ చాలా బాగా అనిపించిందనమాట. చూసేసి మేమైతే ఆటోలోనే బయలుదేరిపోయాము. రైల్వే స్టేషన్ నుంచి మేమెళ్ళే ప్లేస్‌కి 15 మినిట్స్ పట్టిందండి. రూ. 200 ఏమో తీసుకున్నారు వాళ్ళు. అంటే ఆటోలో. సో, మేమైతే వెళ్ళిపోయామనమాట. కాకపోతే ఎండ చాలా అంటే చాలా ఎండాకాలంలో మాత్రం వెళ్ళకూడదనిపిచ్చేసింది. కానీ తప్పదు గదా! ఇంకా హాలిడేస్ వచ్చేది అప్పుడే కాబట్టి మేము ఖచ్చితంగా అప్పుడే చూడాలి. సో, ఫైనల్లీ రోడ్లయితే చాలా విశాలంగా ఉన్నాయండి. అంటే ఎండకి ఎవరు బయటకైతే లేరు. ఈవినింగ్ అయితే కొంచెం రద్దీగానే ఉంటుందనమాట. ఇవన్నీ ఏవో గవర్నమెంట్ ప్లేసెసే అండి. సో, వాటి పేర్లన్నీ నాకు తెలీదు కానీ చూసుకుంటూ అయితే మంచిగా వెళ్ళిపోయాము. అండ్ ఇక్కడొక ఆర్చ్ కూడా వచ్చేసింది. తమిళనాడు లెజిస్లేటివ్ అంటే అలా ఉండే బిల్డింగ్స్ అన్నీ అక్కడే ఉంటాయన్నమాట. సో, లెజిస్లేటివ్ అంటే ఇంకా గవర్నమెంట్ బిల్డింగ్సే కదండీ! సో, ఇవన్నీ అక్కడక్కడే ఉన్నాయి దగ్గరనే. మేము వచ్చిండే ప్లేస్‌కైతే రీచ్ అయిపోయాము. నార్మల్‌గా బీచ్ దగ్గరే అంటే బీచ్ అంటే మెరీనా బీచ్ అండి. సో, మెరీనా బీచ్‌కి ఇవతలనే మనకి గ్రేట్ పొలిటీషియన్స్ సమాధులైతే ఉన్నాయండి. సో, అవైతే బీచ్‌కి ముందర సైడే ఉంటాయన్నమాట. ఇంకా ఎదురుగా అటు సైడ్‌కి కోర్ట్ కూడా ఉందండి. సో, కోర్టు ఇంకా ఇది అంతా తమిళ్‌లో రాసిందనమాట. నాకు తమిళ్ రాదు కాబట్టి పక్కన ఇంగ్లీష్‌లో రాస్తున్నారని చెప్పి ఎతుక్కొనైతే వెళ్ళి చదువుకున్నాననమాట. అండ్ వీళ్ళ పేర్లు కూడా నాకు సరిగ్గా తెలీదు. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు చెప్పాలి అంటే కొంచెం కష్టంగానే ఉందనమాట గుర్తు తెచ్చుకొని. కాకపోతే స్టాలిన్ వాళ్ళ నాన్నగారు అని గుర్తయితే ఉందండి. సో, ఫైనల్లీ లుక్ అయితే ఇది అన్నమాట. మనకి ఇక్కడ రాజకీయాలు తెలియవు కాబట్టి అంతా మనమైతే ఏదో ఒక టూరిస్ట్ ప్లేస్ లాగా అయితే వెళ్ళి మనమైతే ఎంజాయ్ చేసేసి రావచ్చండి. అది కూడా మెరీనా బీచ్‌కి దగ్గరే ఉంది కాబట్టి మనం డైరెక్ట్ బీచ్‌లో కాకుండా ఇలాగైతే వెళ్ళి అంతా చూసుకొనైతే రావచ్చు. ఇలాగా ఇంగ్లీష్‌లో రాసింది మాత్రం చదువుకుంటూ వెళ్ళిపోవడమేనండి. డైరెక్ట్ తమిళ్ చదవాలంటే మనకైతే అర్థమే కాదనమాట. అంటే తెలుగు వచ్చుండే వాళ్ళకి. ఇంకా లోపలికి ఎంట్రీ అయిన తర్వాత అనిపిచ్చిందండి. చాలా మంచి ఫీలింగ్ అసలు. అంత ఎండలో కూడా మనకు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకేం అంత వేడిగా కూడా అనిపించలేదనమాట. చుట్టూ మార్బుల్స్‌తోనే కట్టారు. సో, చల్లగానే ఉండిందనమాట. చూడ్డానికి ఎక్కడో ఫారెన్‌లో ఉన్నట్టుంది గదా! కాకపోతే ఇదైతే వాళ్ళ సమాధులుండే ప్లేసేనండి.
కరుణానిధి గారి సమాధి, ఇంకా జయలలిత గారి సమాధులు ఉండే ప్లేసెస్ అయితే పక్కపక్కనే ఉంటాయండి. కాకపోతే పార్టీలు వేరే కాబట్టి మనకి ఇలా పక్కపక్కనే ఉంటాయి. ఇప్పుడు మేము ఎంటర్ అయిందైతే కరుణానిధి గారి సమాధండి. సో, ఇదంతా లోపల మనం ఎంట్రన్స్‌లో నుంచి నేనైతే చూపించుకొనొస్తున్నాననమాట. కాపోతే చల్లగా అసలు చూడ్డానికి క్లౌడ్స్‌కి, ఇక్కడుండే గ్రీనరీకి, పెద్ద పెద్ద చెట్లకి చాలా బావుంది కదా! ఎక్కడో ఉన్న ఫీలింగ్ అనమాట. కాకపోతే మా వన్ డే టూర్ అయితే బాగా జరిగింది. హ్యాపీగా వెళ్ళి, హ్యాపీగా అయితే వచ్చేసామండి. గ్రీనరీ ఇంకా నాకిక్కడ నచ్చిందేంటంటే, ఆ పెద్ద చెట్లు 2 భలే నచ్చాయండి. బాగా ఉంచేశారు మధ్యలో. అండ్ ఇదంతా చూస్తుంటే లొకేషన్ మనకి ఎక్కడో వేరే లోకంలోకెళ్ళినట్టుంది గదా! కాకపోతే సమాధులకే ఇంత బాగా కట్టిచ్చారనమాట వాళ్ళు. అందరికీ ఇలాంటి అదృష్టం అయితే రాదు. చనిపోయిన తర్వాత కూడా ఇలాగా వచ్చి చూస్తారు అంటే కొంతమందికి అది సాధ్యం అనమాట. సో, మేము డైరెక్ట్ వెళ్ళేటప్పుడు వాళ్ళ థింగ్స్ వాళ్ళ మ్యూజియంలాగా కొన్నైతే కట్టున్నారండి. సో, వాళ్ళ వేరే వేరే పేర్లయితే నాకు తెలీదు. కరుణానిధి గారి సమాధి అని ఇదైతే తెలుసనమాట. అండ్ ఇదొచ్చేసి పెరిగ్నర్ అన్న మ్యూజియం అంట. తమిళ్‌లో రాసున్నారు, ఇంగ్లీష్‌లో కూడా రాసున్నారు కాబట్టి ఈజీ అయింది. ఇంకా లోపలికెళ్ళాక అన్నీ నార్మల్‌గానే ఫోటోస్ అన్నీ ఉంటాయి కదండీ! వాళ్ళయి పాతవన్నీ అలాగా ఫ్రేమ్స్ కట్టిచ్చేసి పెట్టేస్తున్నారు. కాకపోతే దానికి అంతా చెప్పినదొచ్చి తమిళ్‌లోనే రాసున్నారన్నమాట. ఏమి అర్థం కాదు. కాకపోతే ఫోటోస్ చూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అంతా. సో, దాంట్లో మనం గుర్తుపట్టేది కొంతమందినేనండి చాలా. ఇంకా వాళ్ళు రాసిండేవే ఏమన్నా డాక్యుమెంట్స్, నవల్స్ అలాంటివన్నీ ఇక్కడైతే పేర్చున్నారనమాట. ఇంకా వాళ్ళు తినిండే తట్ట అవి కూడా పెట్టేస్తున్నారు. అంటే గిన్నె, అన్నం ప్లేటు అవి కూడా పెట్టేస్తున్నారండి. అంటే వాళ్ళ మ్యూజియం లాగా అయితే పెట్టేస్తున్నారు. సో, ఇది ఆయన ఫోటోనే. అండ్ వాళ్ళ గురించి రాసిండే ఏవైనా జర్నల్స్ అవి వస్తాయి కదండీ! అవి కూడా ఇలాగైతే పెట్టేసున్నారనమాట. ఇవన్నీ చూసుకుంటూ మేమైతే నిదానంగా ముందుకైతే వెళ్ళిపోయాము. కాకపోతే ఫోటోల వరకు చూడడమే కానీ మనకది చదువుకుంటే ఏం రాదు. ఇంకా వాళ్ళకొచ్చిండే షీల్డ్ కూడా పెట్టున్నారండి అప్పట్లో. వాళ్ళ ఇంట్లో ఏమన్నా ఉంటాయి కదా! వాళ్ళ ఆఫీసుల్లో ఏనుగు బొమ్మలు అలాంటివి అన్నీ పెట్టున్నారు. ఇంకా ఫోటోస్ అన్నీ బ్లాక్ అండ్ వైట్‌లోనే ఉన్నాయండి. అంటే ఆ కాలంలో కాబట్టి. ఇంకా నేను దీంట్లో గుర్తుపట్టిందొచ్చేసి ఇందిరాగాంధీ గారి ఫోటోనండి. ఇంక వేరే ఎవ్వరిని నేనైతే గుర్తుపట్టలేకపోయాను. అండ్ మనకు అంతా రాసిన తమిళ్‌లోనే కాబట్టి మరీ అంత చదివేదానికి గూడా వీలు కాదు. అసలు అర్థమే కాదు. సో, అన్ని ఫోటోస్ మాత్రమే చూసుకుంటూ మేమైతే బయటకైతే వెళ్ళిపోతున్నామండి. అంటే లోపల ఒక చిన్న రూమ్‌లాగే పెట్టేసి ఇలాగంతా షో పీస్‌లాగా పెట్టేసున్నారనమాట. సో, వీళ్ళంతా తమిళోళ్ళే అనుకుంటాను. బాగా వచ్చి చూసుకుంటూ కొంతమంది ఆగి మరీ చదువుకుంటున్నారు. ఫైనల్లీ మేము సరే ఆయన గురించి ఏదో కొంచెమైనా తెలుసుకున్నాను బయటకొచ్చేసరికి ఇలా నేచర్ అయితే చాలా అద్భుతంగా ఉండిందనమాట. అండ్ నేనైతే ఇక్కడ కొన్ని క్లిప్స్ అయితే తీసేసుకున్నాను. చిన్నగా ఫోటోస్ కూడా తీసుకున్నాననమాట. బావుంది కదా! ఇలాంటి ప్లేసెస్‌లో కొంచెం ప్రశాంతంగానే ఉంటుంది. గజిబిజిగా లేకుండా అలా సాటర్డే, సండే ఖాళీ ఉన్నప్పుడు కూడా అలా బయటికెళ్ళేసి తిరిగేసి అయితే రావచ్చండి. మాకు నార్మల్‌గా మేము ఉండే ఏరియా నుంచి బీచ్ వరకు రూ. 10 ఒక మనిషికి ట్రైన్ ఛార్జ్ అండి. అదే ఆటోలో ఒక 10 కిలోమీటర్స్‌కి మాకు 200 తీసుకున్నారు నలుగురు మనుషులకి. సో, ఆటోస్ మాత్రం చాలా ఛార్జ్ ఎక్కువ. అండ్ లోపలికి వెళ్ళే కొద్దీ ఇలా అయితే ఉందండి. మొత్తం మార్బుల్‌తోనే కట్టించినారనమాట. కానీ ఇప్పటికి నాకొక డౌటొస్తుంది. మార్బుల్ ఈ షేప్‌లోనే వస్తుందా? ఇలాగే కట్ చేస్తారా? ఇలాగే వంచుతారా అని. కాకపోతే చాలా కొత్తగా వెరైటీగా భలే ఉన్నాయి గదండీ! నాకైతే ఇవి చూడంగానే ఏదో ఫిష్ షెల్స్ లాగా కొంచెం అలాగే వాటి బోన్స్ లాగా కొత్తగా అనిపించిందనమాట. ఇవన్నీ మార్బుల్సే. చల్లగానే ఉండింది క్లైమేట్ అయితే. అప్పుడు బయటకొస్తే ఎండేనండి. వాటి దగ్గర ఉన్నప్పుడు మాత్రం చల్లగానే ఉండింది. అండ్ ఈ నల్ల గ్రానైట్ల మీదయితే కొన్ని కొటేషన్స్ అయితే రాసున్నారనమాట. చదువుకుంటే మంచిగానే అనిపించింది. తమిళ్‌లో చదివే వాళ్ళకి తమిళ్‌లో, ఇంగ్లీష్‌లో చదివే వాళ్ళకి ఇంగ్లీష్‌లో రెండిట్లోనూ రాసున్నారు. అక్కడ మంచిగా అనిపించిందనమాట. ఓన్లీ తమిళ్ అయ్యుంటే ఊరికే చూసుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళం. ఇంగ్లీష్ ఉంది కాబట్టి చదువుకుంటూ వెళ్ళిపోయామనమాట. అండ్ అది కూడా ఆయనే కోట్స్ రాసుంటారేమో అనిపిస్తుంది. ఎందుకంటే అన్నిటి మీద ఒకటే సైన్ ఉందనమాట. కరుణానిధి గారిదేనా అని డౌటొస్తుంది. బట్ ఎక్స్‌ప్లెయిన్ చేసేవాళ్ళు ఎవరు లేరు. మేము చదువుకుంటూ వెళ్ళేదే తప్ప. అండ్ ఇక్కడ ఈ పూలు గూడా నాకు చాలా నచ్చాయండి. యెల్లో ఫ్లవర్స్ అనమాట. సో, అన్ని దగ్గరలా సెక్యూరిటీ ఉంది.
ఎక్కడ కిందకి దిగడానికి లేదనమాట. అంటే గ్రాస్‌లో ఎక్కడైనా కూర్చునే దానికైతే లేదు. కాకపోతే నీట్‌గా అయితే షెడ్‌లాగా కట్టేసున్నారండి పక్కన. అక్కడైతే వెళ్లి కూర్చోవచ్చు. ఫ్యామిలీస్‌తో మంచిగా అందరూ బాగానే తిరుగుతూ ఉంటారు. తమిళ్ వాళ్ళు గూడా చాలా బాగా ఔటింగ్స్ అయితే వెళ్తారండి. అక్కడ బాగా అనిపించింది. నాకక్కడ గూడా ఈ టచ్ మీ నాట్ ప్లాంట్ అయితే కనిపించింది. నేను కొంతసేపు అక్కడ ఆడుకుంటూ కూర్చునేసాననమాట. సో, ఎక్కడికెళ్ళినా ఇలాంటివి చూసినప్పుడు చిన్నతనము మనలోని చిన్న పిల్లలైతే నిద్ర లేచేస్తారు గదా! అంటే అలాగా కొన్నయితే చెప్పకుండానే జరిగిపోతాయన్నమాట. అండ్ నేనిదైతే చిన్నగా వీడియో అయితే తీసుకున్నానండి. అది కూడా యాడ్ చేసేస్తున్నాను. మంచిగా అనిపిస్తుందండి ఇలాంటి ఫీలింగ్ అనేది. ఎప్పుడో చిన్నప్పుడు ఆడుకున్నాను. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాననమాట ఈ చెట్లు. ఈ చెట్టును గూడా నేను తీసుకొనొచ్చి మా ఊర్లో పెట్టుకోవాలి. చూడాలి ఏమవుతుందో, ఎన్ని చెట్లు నేను తీసుకొని రాగలుగుతానో ఇక్కడి నుంచి. ఫైనల్లీ కొంసేపయితే ఆడుకున్నామండి. అండ్ మా ఛానల్ గానీ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. అలాగే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసేసి మీరు కూడా ఎప్పుడైనా చెన్నై వెళ్ళినప్పుడైనా సరే ఇవన్నీ వెళ్ళి చూసి రండి. మంచి ఎక్స్‌పీరియన్సెస్ మన లైఫ్‌లో ఇలాగా కొన్నైనా ఉండాలండి. సో, ఖచ్చితంగా లైక్ చేసేసి ఎలా ఉందో కామెంట్ చేసేయండి. సో, కొంసేపు ఆడుకున్నాక మేమైతే ఇంకా వెళ్తున్నామండి. ఇక్కడి నుంచి చూసినా కూడా బాగా అసలు మెయింటెనెన్స్ అయితే చాలా బావుంది. చుట్టూ చెట్లు, గ్రీనరీ, పైన స్కై అంతా బ్లూ కలర్ చాలా బావుందండి లొకేషన్ మాత్రం. ఫోటోషూట్స్‌కి గూడా బావుంటుంది. తీసుకోవచ్చు. కాకపోతే ఎర్లీ మార్నింగు, ఈవినింగ్ బావుంటుందండి. మధ్యాహ్నం అయితే మనకు ఫోటోస్ అంత ఏం రాదనమాట. ఎండే సరిపోతుంది. ఎంత లేదన్నా, ఎంత పాలరాయన్నా ఎండైతే కొట్టేస్తుంది కాబట్టి అంతే. ఇంకా ఇక్కడ గూడా చెట్లేమున్నాయా అని చూసుకుంటున్నాను నా పిచ్చి. అంతే. సో, చుట్టూ చూసుకుంటే మనకు ఇక్కడి నుంచి వెనక బీచ్ అయితే కనిపిచ్చేస్తుందండి. మెరీనా బీచ్. నాకు మెరీనా బీచ్ అంటే ఎప్పుడో సునామీ వచ్చిండేదే గుర్తొస్తుందనమాట. ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను మెరీనా బీచ్‌లో 2004లో సునామీ వచ్చిందని. కాకపోతే ఇప్పుడు గూడా ఈ క్షణం గూడా నాకనిపిస్తుందనమాట. అక్కడికెళ్ళి చూసినప్పుడు సునామీ వస్తే ఏం చేయాలి మనము అని. చెప్పలేము అది ఎప్పుడు రాసుంటే అప్పుడు. కాకపోతే అదైతే వెంటనే అదే గుర్తొస్తుంది. అదేనండి మెరీనా బీచ్. సో, మెరీనా బీచ్‌కి ముందరే ఇలా వాళ్ళ సమాధులైతే ఉంటాయి. ఇదేనండి కరుణానిధి గారి సమాధి. సో, సింపుల్‌గానే ఉంది. ఫ్రంట్ అంతా ఒక టూరిస్ట్ ప్లేస్ లాగానే బాగానే రెడీ చేసున్నారనమాట. వచ్చి హ్యాపీగా తిరుక్కొని వెళ్ళొచ్చు. కొంతమంది ఆయన దగ్గర బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటున్నారండి. మేబీ వాళ్ళకి మంచి చేసిండే వాళ్ళని వాళ్ళెప్పుడు మర్చిపోరు కాబట్టి, ఖచ్చితంగా కొంతమందొచ్చేసి వాళ్ళని చూసుకొని, మొక్కొనైతే వెళ్తూ ఉంటారు. ఇంకా ఇక్కడేదో పెద్ద టోంలాగా పెట్టున్నారండి. ఇదేదో నాకు వాళ్ళ గుర్తుగా ఏమన్నా సమాధుల దగ్గర పెడతారేమో అని అనిపిస్తుంది. ఇక్కడ గూడా ఏదో సమాధి ఉందండి దాని ముందర. సో, చూసాము. మొత్తం తమిళ్‌లో ఉందండి. అందుకే ఏమీ అర్థం కావట్లేదు. అయినా కూడా వెళ్ళాను. తమిళ్‌లోనే రాస్తున్నారు. నాకేం అర్థం కాలేదు పేరేంటి అని. మేబీ అటు సైడ్ ఏమన్నా ఇంగ్లీష్‌లో రాసుంటారా అని వెళ్ళాను గానీ, అక్కడ కూడా తమిళ్‌లోనే ఉంది. వేరే వాళ్ళని అడుగుదామన్నా అక్కడెవరు గైడ్‌లాగా ఎవరు కనిపించలేదనమాట. సరేలే ఇంకా జస్ట్ చూసుకొనైతే వచ్చేసాము. ప్లేస్ మాత్రం చాలా బావుందండి. చుట్టూ నాకైతే స్కై ఉండే కలర్‌కి అక్కడున్న తెల్ల పాలరాతికి ఫోటోస్ అయితే చాలా బాగొస్తాయన్నమాట. మనకదే కదండీ ఇంకా పిల్లోళ్ళైతే ఆడుకుంటున్నారు. నేను టచ్ మీ నాట్ అంటే అది కూడా టచ్ మీ నాటే అని చెప్పి ట్రై చేస్తున్నాననమాట. కాదు. ఇంకా నాకు నచ్చిండే ఇవండి ఏనుగు దంతాల్లాగా భలే ఉన్నాయి గదా! వీటికి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అనమాట. చాలా బాగా కట్టారు. అంటే వీటి డిజైన్ ఎవరు చేశారో ఏమో గానీ, అక్కడ 2 చెట్లు పెట్టేశారు. దాని ముందర ఇలాగా ఏనుగు దంతాల్లాగా పెట్టారనమాట. చూడండి అక్కడ మనుషులు ఎంత చిన్నగా ఉన్నారు, అవెంత పెద్దగా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఒక లుక్ అండి. మొత్తం అక్కడ ఉండే సమాధి దాకా స్ట్రెయిట్‌గా అయితే మనకు కనిపిస్తుందనమాట. పక్కకు గూడా లేకుండా. సో, ఇదొచ్చేసి కరుణానిధి గారి సమాధి ఉండే ప్లేస్ అండి. ఇంకా నెక్స్ట్ అయితే ఓకే. స్టాలిన్ గారు వాళ్ళ నాన్నగారంట. సో, ఇంకా నెక్స్ట్ అయితే మనము జయలలిత గారి సమాధి దగ్గరికైతే వెళ్దామండి. ఇదొచ్చేసి జయలలిత గారి సమాధి అండ్ ఆమె గుర్తు అనమాట. ఆమె పార్టీ గుర్తు అంట. ఆ లీఫ్‌లుండేది. సో, ఇక్కడ గూడా లోపలికెళ్ళిపోయామండి. ఇంకా జయలలిత గారంటే అందరికీ తెలుసండి. ఎక్కడ అన్నా కూడా తమిళనాడులో జయలలిత గారు సీఎంగా ఉన్నప్పుడు చాలా మంచి పనులు చేశారని జెప్పి అందరూ అనుకుంటూ ఉంటారు. సో, అలాగ తెలుసనమాట.
ఇలాగ వెళ్ళంగానే ఇది కూడా చాలా వెరైటీగా కొత్తగా డిజైన్ చేస్తున్నారండి వాళ్ళ సమాధులను కూడా. ఇదొచ్చేసి ఫ్రంట్ లుక్ అనమాట. చాలా భలే ఉంది గదా! ఎక్కడో ఉండే ఫీలింగు. గ్రీనరీ గానీ, వాళ్ళ సమాధులు కట్టిండే ఆ డిజైన్‌లు గానీ చాలా కొత్తగా ఉన్నాయి. ఇంకా ఎంజీఆర్ గారి సమాధి గూడా ఇక్కడే ఉందండి. సో, ఫస్ట్ అయితే కనిపిచ్చేదైతే అదే. అండ్ సరౌండింగ్స్ అయితే ఇవన్నమాట. వెళ్తూ వెళ్తూ నాకైతే ఎక్కడో ఫారెన్‌లో వెళ్ళినట్టే అనిపిచ్చింది. అంటే చెట్లు, పూలు అంతా బాగా మెయింటైన్ చేస్తున్నారు. గ్రీనరీ అంతా. సో, ఇక్కడ కూడా మంచి మంచి క్లిప్స్ అయితే నేను తీసుకున్నానండి. చాలా బావుండింది. ఏదన్నా తినడానికి తీసుకొని పిల్లలతో అలాగా సరదాగా వెళ్ళేసైతే రావచ్చండి. బాగా ఉంటుంది ఒకరోజైతే. డైరెక్ట్ బీచ్‌లోకెళ్ళకపోయినా ఫస్ట్ ఇక్కడంతా తిరిగేసి అలా బీచ్‌లోకెళ్ళి కొంసేపు ఆడుకొనైతే వచ్చేయొచ్చు. అండ్ ఈ షేప్స్ అయితే చాలా కొత్తగా అనిపిచ్చాయండి. మేబీ ఇలా సమాధులు కట్టినప్పుడు ఆ బ్లాక్ కలర్ ఆ పోల్ అనేది ఖచ్చితంగా పెడతారేమో అదేమన్నా గుర్తుగా. నాకు దాని గురించి ఏం పెద్ద తెలీదు. కాకపోతే నేను అక్కడికెళ్ళి చూసాను. నేను ఇదే అనుకున్నానండి ఫస్ట్ జయలలిత గారి సమాధి. కాకపోతే ఇది ఎంజీఆర్ గారి సమాధనమాట. ఫస్ట్ వాళ్ళ సమాధి ఇది. ఇక్కడ చూసుకున్న తర్వాత వెనక్కైతే జయలలిత గారి సమాధైతే ఉందండి. సో, ఈ షేప్స్ అయితే చాలా నచ్చాయన్నమాట. అండ్ అందరైతే ఇక్కడ చూస్తున్నారు. బాగా ఉంది కదండీ! ఇక్కడ కూడా తమిళ్‌లోనే ఉంది. సో, నేనైతే చూసాను. ఇంకా ఏమన్నా ఇంగ్లీష్‌లో రాసుంటారా అని చెప్పి చుట్టూ తిరిగాననమాట. సరౌండింగ్స్ అయితే చాలా బావున్నాయి. మెయింటెనెన్స్ అయితే చాలా బావుందండి. చెన్నై లోకల్‌లో తిరగడం ఇదేనండి ఫస్ట్ టైం మేము. ఇంతకుముందు చెన్నై చుట్టుపక్కల ఉండే ప్లేసెస్ అన్నీ తిరిగేసొచ్చామనమాట. చెన్నైలో మెయిన్‌గా ఉండే బీచ్‌లు అవైతే ఇప్పుడే అనమాట తిరిగింది. ఇదైతే ఎంజీఆర్ గారి సమాధండి. ఇక్కడంతా తమిళ్‌లోనే ఉంది. సైడ్‌లో మాత్రం ఆయన పేరు రాసున్నారు. భారతరత్న ఎంజీఆర్ అనేసి. బతికున్నప్పుడే కాదు, చనిపోయిన తర్వాత కూడా వాళ్ళు ప్రజల హృదయాల్లో ఎలా ఉన్నారో ఇవన్నీ చూస్తే అర్థమవుతుందనమాట. అండ్ టూరిస్ట్ ప్లేస్ లాగా ఉంది కాబట్టి అందరూ ఖచ్చితంగా వచ్చి చూసైతే వెళ్తున్నారు. ఇంకా అది కూడా చూసేసాక దాని లోపల నుంచే వెళ్తే జయలలిత గారి సమాధి అయితే ఉందండి. ఈ షేప్ అయితే చాలా వెరైటీగా ఉంది. ఏదో ఏరోప్లేన్ మోడల్ లాగా, కొంచెం షిప్ మోడల్ లాగా, కొంచెం వెరైటీగా అయితే ఉంది. సో, అటు ఇటు వీళ్ళకి కూడా మ్యూజియం లాగైతే పెట్టున్నారండి. ఇంకా మధ్యలో అయితే ఇలాగ అయితే ఉంది. లోపలికి ఎంట్రీ అయిన తర్వాత అక్కడ షేప్ గూడా చాలా వెరైటీగా ఉందండి. మేబీ అట్రాక్షన్ కోసం ఇలాగైతే పెట్టారేమో వాళ్ళకి. ఇదంతా పాలరాయేనండి. చాలా మంచిగా చల్లగా ఉంది లోపలికెళ్ళిన తర్వాత. నార్మల్‌గా ఎండాకాలంలో అది గూడా మేలో ఇలాంటి ప్లేసెస్‌కెళ్తే ఎంత వేడిగా ఉంటుంది కదా! కాకపోతే ఇక్కడైతే చాలా చల్లగా ఉంది. ఇదంతా పాలరాయేనంటండి. అంత షేప్‌గా అసలు అలా ఎలా నిలబెట్టారా అనిపిచ్చింది. గ్రేటే గదండీ! కరెక్ట్‌గా కట్టిండే వాళ్ళకి. అండ్ ఫైనల్లీ ఇదైతే జయలలిత గారి సమాధండి. సో, అంతా తమిళే ఉంటుంది ఎక్కడ జూషినా గూడా. కాకపోతే ఇంగ్లీష్‌లో మనకి కొంచెం అలా అలా అర్థమయ్యేలాగా అక్కడక్కడైనా ఉంటుందేమో సెర్చ్ చేసుకోవడం తప్ప ఇంకేం లేదు. ఫైనల్లీ ఇక్కడ మాత్రం బై ది పీపుల్ ఫర్ ది పీపుల్ అని చెప్పి ఒక కొటేషన్ మాత్రం రాసున్నారు. నిజంగానే ఆమె ప్రజల కోసమే బతికింది కాబట్టి ఓకే. మంచిగానే అనిపించింది. అండ్ ఫైనల్లీ ఇంకా ఇది కూడా తిరిగేసిన తర్వాత ఫైనల్లీ అక్కడ మ్యూజియం చూసాం కదా! కరుణానిధి గారిది. అందుకే ఇక్కడ కూడా ఒక మ్యూజియం చూసేద్దామని చెప్పి వెళ్తున్నామనమాట. అండ్ ఈ సైడ్ నుంచి ఆ లుక్ అయితే అది అండి. అండ్ ఫైనల్లీ లోపలికెళ్ళిన తర్వాత నార్మలేనండి. ఇక్కడ కూడా వాళ్ళ గురించి ఫోటోసు, వాళ్ళతో ఉండే ఫోటోసు, ఇంకా మొత్తం ఆ ప్లేస్ అంతా ఒక నమూనాలాగా ఒక ఫోటో అయితే పెట్టున్నారు. ఇంక లోపల వాళ్ళు వాడిండే సైకిల్స్, వాళ్ళ ఫోటోలు, వాళ్ళ గురించి కొంచెం మంచిగానే ఫోటోస్ అయితే తీసైతే పెట్టున్నారు. ఫైనల్లీ మేమంతా తిరిగేసామండి లోపల. మా పాప అయితే ఈ సైకిల్‌ని చూడంగానే నేను ఎక్కాలి అనింది. కాకపోతే అవి చూడ్డానికే అని చెప్తే సైలెంట్‌గానే వచ్చేసింది. ఇంకా ఆ అమ్మ ఫోటోసు ఎంగేజ్‌లో ఉన్నప్పుడు, నార్మల్‌గా ఉన్నప్పుడు అంతా ఫోటోస్ ఉన్నాయండి. కొంచెం తక్కువగానే ఉన్నాయి. వాళ్ళ గురించి ఏవో కొన్ని ఆర్టికల్స్ అయితే రాసి పెట్టున్నారు. ఇలాగా. ఇంకా సైడ్‌లో గోడలకేం లేకుండా ఇలాగా మధ్యలోనే గ్లాస్ లోపల ఇలా ఫోటోస్ అయితే పెట్టున్నారండి. ఇక్కడ గూడా అంతా తమిళ్‌లోనే రాసున్నారు. సో, ఓన్లీ ఫోటోస్ చూసుకొని రావడం తప్ప ఏం చేయలేమని నాకు మొత్తానికి అప్పుడు అర్థమైంది. అందుకే తమిళ్ నేర్చుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యాను. అప్పుడు ఫిక్స్ అయ్యాను గానీ ఇంటికొచ్చినాక మళ్ళీ మామూలే. అండ్ ఫైనల్లీ ఇదండి.
ఇంకా ఫోటో భలే ఉంది కదా మా పాప వాళ్ళకి. అక్కడ ఒక ఫోటో తీసేసి ఇంక మేము ఫైనల్లీ బయటకైతే వచ్చేసామండి. ఫుల్ లుక్ అయితే ఇది. నెక్స్ట్ పార్ట్ 2 ఇంకోటుందండి. అంటే మెరీనా బీచ్‌లోకెళ్ళిన తర్వాత అది కూడా చూసేసేయండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.